హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే ఒక నర్సరీకి అయితే వచ్చానండి. ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి, ఎంట్రీ అయితే ఎంత బాగుందో అసలు. అలాగే ఇక్కడ వచ్చేసి వాటర్ యాపిల్స్ మొక్క అయితే ఎంత పెద్దగా ఉందండి. చాలా కాయలు అయితే కాసాయి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇటువైపు అయితే పెద్ద గేట్ అంతా కూడా తాళం వేసి ఉందండి. మేము కాల్ చేసి మరీ వచ్చాము. ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇక్కడైతే బాతులు కూడా ఒక బాత్ అయితే ఉన్నిందండి, వెళ్ళిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో. చుట్టూ కూడా అన్ని పూల మొక్కలు అలాగే ఇట్లాగా వేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా ఉంది. అందులో ఎవరో ఉన్నట్టున్నారు కానీ ఎవ్వరు అయితే లేరు. చూసాము. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, సోలార్ అవన్నీ కూడా 2 సోలార్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే నర్సరీలో మొక్కలు ఉన్నాయండి. ఇదంతా పెద్ద ల్యాండ్ అనమాట. దీనికి నాగాల్యాండ్ అని పేరండి. అలాగే మేము మొక్కలు కావాలి అంటే ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తాము. అన్ని మొక్కలు కూడా ఉంటాయండి, పండ్ల మొక్కలు. అలాగా ఇక్కడ చూడండి జామకాయలు ఎన్ని కాసాయో అసలు. చాలా విపరీతంగా కాసాయి అన్ని మొక్కలు. అలాగే మామిడి మొక్కలు, అలాగే అన్ని మొక్కలు కూడా కాయలు కాసాయండి, చిన్న చిన్న మొక్కలకే. ఇక్కడైతే అంతా తోటకూర చల్లినట్టుగా ఉంది కదా. ఇదంతా తోటకూర అయితే కాదండి. ఇక్కడ నర్సరీలో మళ్ళీ బీర మొక్కలు అన్నీ కూడా వేసి పాదుల్లాగా పెట్టేస్తారండి. చాలా బాగా కాయలు అయితే కాస్తాయి. అలాగే ఇక్కడ వచ్చేసి తోటకూర అనుకున్నాం కదా, తోటకూర కాదండి, మనకి ఆకుకూర వస్తుంది కదా, పిచ్చి ఆకుకూర అంటాం, పాయలాకు, అవన్నీ కూడా బాగా విపరీతంగా మొలిచాయి అనమాట. ఇక్కడ వచ్చి ద్రాక్ష మొక్కలు, అలాగే మల్లి మొక్కలు, నూరు వరహాలు, ఇంకా వచ్చేసి ఇక్కడ మందారం మొక్కలండి. ఇక్కడ మందారం మొక్కలు ఎంతో తెలుసా అండి, 20 రూపాయలు మాత్రమే అండి. 30 రూపాయలు అలా చెప్పారు, కానీ 20 రూపాయలకి ఇలా అయితే ఇచ్చారనమాట. నేనైతే ఒక 2 వెరైటీస్ అయితే తీసుకున్నానండి. అక్కడ ఫ్లవర్స్ లేకపోవడం వల్ల ఏ మొక్క ఏ కలర్ అనేది అర్థం కావట్లేదు అనమాట. అందువల్ల నేను పింక్ అండ్ వైట్ వచ్చి ఉంటే ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి వచ్చి వేరే కలర్ అనమాట. ఇవి వచ్చేసి తైవాన్ నిమ్మంటండి. చిన్న చిన్న మొక్కలకి అసలు కాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయండి. ఈ మొక్కలు వచ్చేసి ఒక్కొక్కటి 90 రూపాయలు, 80 రూపాయలు, అలా మొక్కను బట్టి ఇలా ఉన్నాయన్నమాట. వీటిలో మామూలు నిమ్మ వచ్చేసి ఇంకొంచెం తక్కువ అనమాట. ఇవి తైవాన్ నిమ్మంటండి. చూడండి కాయలు, చూడండి కాయలు కూడా పెద్ద పెద్ద సైజులో కాయలు అయితే కాసాయి. ఇవి వచ్చేసి బత్తాయి మొక్కలండి. బత్తాయి మొక్కలకి అసలుకి మనం ఇంట్లో ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా కాయలు తక్కువ. చూడండి ఇక్కడ బత్తాయి కాయలు అయితే ఒక చెట్టుకి 2-3 గుత్తులుగా అలా కాసున్నాయి. ఇక్కడ వచ్చి ఇవన్నీ టెంకాయ చెట్లు అండి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనమాట. బాగా పొడుగ్గా వెళ్ళేటి అయితే 120 అంట. కొంచెం మిడిల్గా ఉండేటి 250. అలాగే ఇంకా కిందనే కాసే కాయలు అయితే 400 అంట. అవి వచ్చేసి అంజీర్ మొక్కలు కానివ్వండి, బత్తాయి మొక్కలు, నారింజ మొక్కలు, అలాగే ఇవ్వండి ఇక్కడ ఇవి ఒక వెరైటీ. ఇవైతే 400 రూపీస్ అంట ఇవి టెంకాయ చెట్లు. అలాగే బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అయితే కూడా మొక్కలు ఉన్నాయండి. క్లిప్ అయితే తీయలేదు. అలాగే ఉసిరి మొక్క అన్నమాట. ఉసిరి మొక్కలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళే అంటుకట్టి ఇక్కడే మొక్కలైతే బాగా పెంచుతారండి. వీళ్ళే అంటు కడతారంట. అలాగే బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వచ్చేసి బ్లూబెర్రీ వచ్చి 400 రూపీస్ అంట ఒక మొక్క. బ్లాక్ బెర్రీ అయితే 300 రూపీస్ మొక్క అంటండి. ఇక్కడ చూడండి బత్తాయిలండి. బత్తాయిలు మనం ఇంట్లో చూడండి మామూలుగా వేసిన మట్టిలోనే ఎంత బాగా బత్తాకాయలు వచ్చాయో, అదే మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మనకి ఇంత బాగా అసలు కాయలు వస్తాయండి. నాకు చాలా బాగా నచ్చాయి. మన చూడండి బత్తాకాయలు గుత్తులు గుత్తులుగా ఎలా కాసాయో. చిన్న గ్రో బ్యాగ్లే కదా ఇవి, అంత పెద్ద గ్రో బ్యాగ్లు కూడా కాదు.
చూడండి వాటి సైజ్ చూడండి, కాయ సైజు కూడా చూడండి. మేమైతే ఒక 2-3 కాయలు కూడా అడిగి మరీ కోసుకొని తిని చూసామండి. చాలా బాగా టేస్ట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ల్యాండ్ అంతా కూడా పెద్ద ల్యాండ్ అండి. చాలా మొక్కలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి పండ్ల మొక్కలు. నేను ఇవన్నీ కూడా పెద్దగా తీయలేదు. దొండపాదులు, బీరపాదులు అన్నీ పెంచుతారండి. పెంచి మార్కెట్కి వేస్తారో మరి ఏం చేస్తారో తెలియదు. చూడండి ఎంత బాగుందో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.